తేలిపోతుంది. ఏదో ఒక రోజు నీ భక్తి తేలిపోతుంది. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, సాల్మన్ గారు, మంచి సేవకుడు. అతడు ఇంజనీర్ చదువుతూ మారు మనసు పొంది ఇంజనీర్కు రిజైన్ చేసి వివాహము చేసుకోకుండా తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని సేవలో కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు దేవుడు మాట్లాడాడు, సల్మాన్, నీవు నీ హృదయంలో విగ్రహము పెట్టుకున్నావయ్యా అన్నాడు. ఆయన అదిరిపోయాడు. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పించుకున్నాను, నాకు ముఖ్యము అన్నీ వదులుకున్నాను, మరి నేనేంటి ప్రభువా విగ్రహము నిలుపుకొనటంటే దేవుడు అది నీకు చేపించినాడు. ఏమిటంటే అతడు మారు మనసు పొందకముందు ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఆమంటే ఇష్టపడినాడు కనుక ఆయన మారు మనసు పొందినాక ఆమెను వివాహము చేసుకోలేదు. నా జీవితాన్ని దేవునికే ప్రతిష్ఠించుకుంటున్నాను, ఇక నాకు వివాహం వద్దనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. సేవలో కొనసాగుతున్నాడు. కానీ ఎక్కడో కొంచెము ఆ మనసు ఎక్కడో ఉన్నది, అతనికి అర్థము కాల. దేవుడు అర్థము చేశాడు, ఇదిగో నీ హృదయములో ఈ విగ్రహం ఉందయా. అంతే దేవుని సన్నిధానములో మోకరించి కన్నీటితో ఆ విగ్రహాన్ని ముక్క చెక్కలు చేశాడు. అనగా ఆ మనస్సును పూర్తిగా విరిచివేచుకున్నాడు. ఇంకా నాలో చిన్నది కనుక అనేకుల్లో తెలియదు. మొన్న ఒక వ్యక్తి వచ్చాడయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య ఉన్నది, మీరు ప్రార్థన చేయండి అయ్యా. ఏంటయ్యా నీ సమస్య అంటే, 20 సంవత్సరముల క్రితము నుంచి ఒక స్త్రీతో నేను మాట్లాడుతున్నాను, ఆమె నాతో మాట్లాడుతుంది, ఆమెకు వివాహమైంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. నాకు వివాహమైనది, నాకు భార్య ఉన్నారు. కానీ మేము ఎన్నడూ శరీర సంబంధముగా తప్పు చేయలేదు. కానీ ఆమె మనసులో నేనున్నాను, నా మనసులో ఆమె ఉన్నది. కానీ ఈ రోజుకి ఏదో ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. శరీర సంబంధముగా మాలో ఎటువంటి తప్పు లేదయ్యా. కానీ ఈ మనస్సు ఎందుకనో దానిని ఇన్ని సంవత్సరముల నుండి తీసివేసుకోలేకపోతున్నాం. ఆమె తీసుకువేసుకుందాం అనుకుంటుంది, నేను కానీ మనసు మాలో ఉందయా. దాని మీద జయము కొరకు ప్రార్థన. అతని యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నముగా ఉన్నవి. కుటుంబంలో ఎంతో కష్టపడుతున్నాడు రాటల్లా. కారణం ఏమిటంటే విగ్రహాన్ని పెట్టుకున్నాడు. హృదయములో విగ్రహము, అనేకులు విగ్రహములను పెట్టుకొని దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క జీవితంలో జయము లేని వ్యక్తులుగా ఉంటున్నారు.